ఫ్రెండ్స్, ట్రంప్, ప్రధాని మోడీ మధ్య మాటల యుద్ధం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, గత నెలలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని, వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నామని బెదిరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆపవలసి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే పేర్కొన్నారు. అయితే తాజాగా ఆ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. ఈ మేరకు ట్రంప్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వారి మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ మధ్య 35 నిమిషాల పాటు సంభాషణ జరిగిందని చెప్పారు. పాల్గామ్, ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్, అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా మద్దతివ్వడానికి అంశంపైన చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్, పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్‌ను నిలిపివేశాం. ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకపోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పారని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.